ఎన్నో పోషకాలతో నిండిన ఈ పల్లి లడ్డూని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. అది కూడా బయట షాప్స్‌లో ఎలా అయితే మనం తీసుకుంటూ ఉంటామో అదే విధంగా ఇంట్లో కూడా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేయచ్చు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే ఇలా ఒక పాన్ తీసుకొని ఆ పాన్‌లోకి ఇక్కడ 2 కప్పుల వరకు వేరుశనగ గింజలు అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న పల్లీలని వేయించుకోవాలి. అది కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలన్నమాట. మరీ ఎక్కువ మాడనివ్వకుండా హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పల్లీలు అనేటివి మాడిపోతాయి. అప్పుడు మనకి అంత చక్కగా రుచి అయితే ఉండదు. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతాయి అన్నమాట. ఇక్కడ పల్లి పొట్టుని నీట్గా అయితే తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత హాఫ్ అండ్ హాఫ్ ఇలా దబ్బలు దబ్బలుగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి లడ్డు చుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయన్నమాట. గుండుగా లేకుండా ఇలా దబ్బలుగా ఉండాలి. ఇప్పుడు ఈ పల్లి లడ్డు కోసము నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను. ఇలా బెల్లం మామూలుగా తురుముకుండే అంత కష్టం అయితే అవసరం లేదండి. ఇలా ఒక రాయి తీసుకొని నీట్గా ఈ బెల్లం మొత్తము స్మాష్ చేసేసుకోండి. చేత్తో ఒత్తుకుంటే మంచిగా మనకి సాఫ్ట్నెస్ అనేది ఉండాలి. అలా వచ్చేస్తుంది అనమాట. అసలు తురమాల్సిన పనే లేదు. ఇప్పుడు ఇలా బెల్లం అయితే పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఈ బెల్లము 1 కప్పు వరకు స్మాష్ చేసుకున్న బెల్లాన్ని ఇలా ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి అయితే వేసేసుకోండి. ఇక్కడ 1 కప్పు వరకు మనం బెల్లం తీసుకుంటున్నాం కదా, హాఫ్ కప్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ అయితే తీసుకోని అవసరం లేదు. హాఫ్ కప్ ఎగ్జాక్ట్గా తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇట్లా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఈ బెల్లాన్ని కరిగించుకోండి. ఇలా కరిగించుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు ఏమైనా నులకలు ఉంటే అప్పుడు మీరు స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లోకి వేసుకోండి. నాకైతే నులకలు ఉన్నాయి, సో అందుకే నేను స్ట్రెయిన్ చేసి మళ్ళీ నేను ఇదే ప్యాన్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసుకుని వేసుకున్నట్లయితే మనకి పల్లి లడ్డు తినేటప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట. ఎక్కడ కానీ మనకి ఎటువంటి నులకలు లేకుండా నీట్గా చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి అండ్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇలా పల్లి లడ్డు పాకంతోనే పని అనమాట. ఇలా పాకం ఎంత బాగా వస్తే అంత బాగా రుచిగా ఉంటుంది. పాకం అనేది ఎక్కువగా ముదిరిపోయినట్లయితే మనకి బెల్లంగా పల్లీల పైన అలానే ఉండిపోతుంది. అలా కాకుండా ఇలా పాకం చూసుకునేటప్పుడు ప్లేట్లోకి కొద్దిగా వాటర్ అయితే తీసుకొని అందులోకి కొంచెం ఎక్స్ట్రాగానే బెల్లం పాకాన్ని వేసుకొని ఇలా చేత్తోనే చెక్ చేసుకోండి. ఇలా అసలు చేతికి ఎక్కడా కానీ ఆ బెల్లం పాకం అనేది అతుక్కోకూడదు. ఇలా ఎటు తిప్పినా అటు ఫోల్డ్ అయ్యేలాగా మనం పాకాన్ని అయితే చేతిలోకి తీసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇలాంటి పాకం వచ్చిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకునేసి అదే పాకంలోకి మనం ఆల్రెడీ దబ్బలు చేసి పెట్టుకున్న పల్లీలని వేసేసి నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఆ బెల్లం మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల వరకు కలుపుకుంటూ మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మరీ ఎక్కువసేపు అలానే వదిలేయకండి. ఇది ఎప్పుడు హాట్గా ఉంటుందో అప్పుడే ఇలా చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఉండలైతే చుట్టేసుకోండి. ఎక్కువసేపు పెట్టేసినట్లయితే మళ్ళీ మనకి ఈ పాకం కన్సిస్టెన్సీ చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా వెంటనే ఉండలైతే చుట్టేసుకోండి. హాట్గానే ఉంటుంది, బట్ స్టిల్ ఇలా అప్పటికప్పుడు మనం ఉండలు చుట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటాయన్నమాట. ఇలాంటి పాకం పట్టడం వల్ల ఎన్ని రోజులైనా కూడా ఇలానే ఉంటాయన్నమాట. అసలు టేస్ట్ కూడా మారవు. చాలా బాగుంటాయి, ట్రై చేయండి.